హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చే మేరీ అని చెప్పి ఒక మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడంలో నాకైతే పర్వాలేదు, చూడండి అనిపించింది. ఒక మంచి డీసెంట్ మూవీ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఇద్దరు ఒక కపుల్ అయితే ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళకి చాలా సంవత్సరాలుగా పిల్లలు అయితే ఉంటారు. సో వాళ్ళు ఒక గాడ్ బ్లెస్సింగ్స్తో వాళ్ళకి పిల్లలు అయితే పుడతారు. సో ఒక అమ్మాయి అయితే పుడుతుంది. సో అమ్మాయి పేరు అయితే మేరీ. సో మేరీ పెరిగి పెద్దగైన తర్వాత సో జోసెఫ్ అనే ఒక వ్యక్తి మేరీని అయితే లవ్ చేస్తాడు. అండ్ ఆ మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వస్తారు. అని వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత మేరీ ప్రెగ్నెంట్ అయితే అవుతుంది. అండ్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇక్కడ ఆ డెలివరీ అయ్యిందా లేదా, ఒక చైల్డ్కి బర్త్ ఇచ్చిందా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ స్టోరీ ఒక టైం ఫ్రేమ్. సో స్టోరీ మనం చూసుకుంటే కనుక ఇది ఒక పీరియాడిక్ ఫిలిం. సో దాని తగ్గట్టు లొకేషన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, సెట్ వర్క్స్ కానీ అదంతా అయితే బాగానే ఉంది. సో ఆ పీరియాడిక్ ఫీల్ అయితే మనకైతే వచ్చింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక మూవీ ఒక రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మరి మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. ఆ లాస్ట్ 30 minutes అయితే బాగుంటుంది. సో 30 minutes మూవీ అయితే ఒక సర్వైవల్ థ్రిల్లర్ జానర్కి అయితే వెళ్తుంది. సో ఆ లాస్ట్ 30 minutes బాగానే ఉంటుంది. అండ్ జీసస్ని చూపించిన విధానం అయితే బాగుంటుంది. సో జీసస్ క్రైస్ట్ ఉన్నాడు కదా, సో దానికి సింబల్ ఆఫ్ లవ్ అన్నట్టు ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో అది ఈ మూవీలో తీసుకొచ్చిన విధానం అయితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక హై మూమెంట్స్. సో ఇలాంటి ఒక స్టోరీ ఏంటంటే కొంచెం హై మూమెంట్స్ అండ్ టెన్స్ మూమెంట్స్ అయితే ఉంటాయి. సో మేరీ ఒక బిడ్డకి బర్త్ ఇచ్చిందా లేదా, లాస్ట్ ఒక సర్వైవల్ థ్రిల్లర్, ఇలా కొన్ని హై మూమెంట్స్ ఉండడానికి స్కోప్ అయితే ఉంది. బట్ ఈ మూవీలో హై మూమెంట్స్ అయితే ఉన్నాయి, బట్ అది కావాల్సిన ఇంపాక్ట్ అంటూ ఏమైతే క్రియేట్ చేయలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, మూవీ అయితే డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, అది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనేటప్పుడు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.